బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆర్టిఫిన్ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయంలో వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు ఆ గణనాథుడికి విశేష పూజలు చేసి చివరి రోజున ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. మేనేజర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ ఘట్టాన్ని పూర్తి చేశారు. తెల్లవారుజామున గణేశుడికి పూజలు చేసి పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ వినాయకుడిని సాగనంపారు. బ్యాండ్ చప్పుల మధ్య సందడిగా వెళ్లి గంగమ్మోడికి చేర్చారు. కులమత భేదాలు లేకుండా ఒక కుటుంబంలో అందరం కలిసి ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని మేనేజర్ ప్రభాకర్ తెలిపారు. ఇక వినాయక ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ఆర్టిఫిన్ కార్యాలయంలోని వినాయక నిమజ్జనం ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ తెలియజేస్తారు. వైభవంగా భాగ్యనగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జన మహోత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు గుర్తొచ్చేది తొలి పండుగ చేసుకునే గణపతి నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మా న్యూస్ అలాగే ఆర్టిఫిన్లో మనకి కంది శ్రీనివాసరెడ్డి సారథ్యంలో నిర్మించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. గణేష్ నిమజ్జనం అనగానే మనకి విద్యని బుద్ధిని ప్రసాదిస్తూ కూడా ఏకాగ్రత కూడా ఇస్తుంది. సో అలాంటి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ మన నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎస్ సార్, చెప్పండి ప్రభాకర్ గారు, ఎలా ఉంది? ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు, గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. వినాయక శుభాకాంక్షలు అండి. 5 రోజుల పాటు నిర్విఘ్నంగా వినాయక చవితి జరుపుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము వినాయకుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఆర్టిఫిన్ టెక్నాలజీస్లో. సో ఈ సంవత్సరం కూడా ఏ ఆటంకం జరగకుండా మంచిగా జరిగింది ఆ గణేష్ దయ వల్ల. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఇంకోటి అంటే కంది శ్రీనివాసరెడ్డి గారు అనగానే అంటే భక్తుల్ని ప్రతి దానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో అలాంటి సారథ్యంలో ఆయన సారథ్యంలో చేసుకుంటారు. ఎలా అనిపిస్తుంటారు అంటే ఆయన సారథ్యంలో ఎలాంటి ఉత్సవాలు నిర్వహించుకోండి? మా సీఈఓ వచ్చేప్పటికి కంది శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ప్రతి విషయంలోనూ ప్రతి పండుగలను ఆయన ప్రోత్సహిస్తారు. అంటే హిందూ ముస్లిమ్స్ అందరం మేము కలిసి ఉంటాం. మాకేంటంటే ఇక్కడున్న వాళ్ళకి కుటుంబం ఒక ఫ్యామిలీగా కుటుంబంలో మాకు అన్నీ అంటే పండుగలు సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. ఇళ్ళకి వెళ్ళలేని వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా ఒక ఫ్యామిలీగా మమ్మల్ని అన్నిటికీ ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే వర్క్ విషయంలో అయినా సరే, అలాగే ఏ పండుగలు వచ్చినా సరే ఆయన ప్రోత్సాహంతోనే మేము అందరం సంతోషంగా ఉంటున్నాము. ఈ సంబరాలను జరుపుకుంటున్నాము. సో ఇంకా ఐ సే థ్యాంక్స్ టు కంది శ్రీనివాసరెడ్డి గారు. సో మా అందరి తరఫున, మా ఆర్టిఫిన్ టెక్నాలజీస్ అలాగే మా ఎంప్లాయీస్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, సో పిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ దూరంగా ఉంటారు కాబట్టి ఆ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే క్రియేట్ చేస్తూ వారికి ప్రతి పండుగ కూడా అందిస్తున్నారని చెప్తున్నారు. ఎస్ బ్రో, చెప్పండి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సో ఒక ఆఫీస్ అందరూ ఒక కుటుంబం లాగా. సో ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు ఉన్నారు. సో మత భేదం ఏం లేకుండా సో అందరూ వినాయక చవితిని అంటే ఒక పండగలాగా ఒక ఫ్యామిలీలా జరుపుకుంటున్నారు. Good morning. Today we are celebrating this Ganapati Utsav with the help of Srini sir and Mr. Prabhakar sir. We are from Muslims, even though we are like a family and we are celebrating everything. We are celebrating everything like Eid, Ganesh Chaturthi and everything with the help of Srini sir and Prabhakar sir. Thank you so much sir. Thank you. And you people are accepting us with this all the enjoyment. You people are inviting us. Thank you so much. ఐకమత్యంలో ఏకమత్యం అన్నట్లే చేస్తుండు. వాళ్ళు అట్లున్నారు, మేము అట్లనే ఉంటాం. కొందరు ఏంటంటే ఇట్లా మత విద్వేషాలు లేపుతుండ్రు, అట్లా లేపకుండా. మేము ముస్లింలు, హిందువులు అందరూ బాయ్ అంటే బాయే. వాళ్ళ ఇంట్లో నేడబుట్లే, నా ఇంట్లో వాళ్ళు పుట్టలే. కాకపోతే భాష అన్న, ముక్తార్ అన్న, ముస్తఫా అన్న మా ఇంట్లో ఒక అన్నదమ్ముల లెక్క. అట్లనే మా ఇంట్లో కూడా వాళ్ళు కూడా అన్నదమ్ములే. మా ఆఫీస్లో ఈరోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అప్పుడు ఈరోజు మా ముస్లిం ఎంప్లాయీస్ వాళ్ళే స్వీట్ ప్రిపేర్ చేశారు. మా ఎంప్లాయీస్ అందరి కోసం వాళ్ళు ఓన్గా వాళ్ళు వచ్చి స్వీట్ ప్రిపేర్ చేశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకో మా దాంట్లో ఏంటంటే ఇఫ్తార్ కూడా మంచి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు ఏ తారతమ్యం లేకోకుండా ఒక ఫ్యామిలీగా కలిసి మాతో పాటు ఉండి ప్రతి సంవత్సరం 10 years నుంచి మేము ఇలా ఒక ఫ్యామిలీ కుటుంబంగా ఉంటున్నాము. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కలిగించి కంది శ్రీనివాసరెడ్డి సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
భాష థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you so much, సపోర్టింగ్. sir. Thank you to everyone. ఈ సంవత్సరం మనం ఇలాగే కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. రైట్, అది మనం చెప్తున్నాం కదా, మొత్తం ఆర్టిఫెంట్ ఫ్యామిలీ అనేది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్యామిలీస్ దూరంగా వచ్చినా కూడా కుటుంబం నుంచి దూరంగా ఉన్న మన బాధ తెలియకుండా ప్రతి పండుగను కూడా అందరం కలిపి సంతోషంగా జరుపుకుంటామని చెప్తున్నారు. సో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా వారు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఉండబట్టే ప్రతి పండుగ మేము చేసుకోగలుగుతున్నాం. మత తామరస్యం ఎలాగ లేకుండా అలాగే భిన్నత్వం ఏకత్వం అనే ఒక ఫార్ములా ఫాలో అవుతూ కూడా ఇండియన్స్ అంటే ఇలా ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రతి పండుగ ఇలా నిర్వహించుకుంటున్నామని చెప్తున్నారు. అందరికి కూడా బాగుండాలని కూడా వారు విషెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజశేఖర్, అమ్మ న్యూస్.